ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఒక్క లైన్లో చెప్పేసి అమ్మా ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకు ఏం కావాలి? మేడం నాకు అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలని మేడం. నేను అతను వదిలి ఉండలేను మేడం. అనుష, నువ్వు అసలు ఈ కాలంలో ఉన్నావా? ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? సారీ, నేను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. అతనికి ఏం కావాలో నీకు ఇంకా అర్థం కాలేదా? అది అక్కడ పెళ్లి ఎవరన్నా పిల్లలు ఉన్నారా అమ్మా, లేకపోతే ఓన్లీ పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడని మాత్రమే తెలుసు సార్ నాకు. అయినా అతను కావాలంటుంది. కట్టుకున్న మూడు కదా మేడం. అసలు ఎట్లా అండి? అరే ఇప్పుడు క్యారెక్టర్ బాగాలేదని చెప్పేసి మనం వదులుకోలేం కదా. ఒకవేళ క్యారెక్టరే బాగలేదని వదులుకుంటుంటే ఈ దేశంలో అసలు పెళ్లి అనే వ్యవస్థ ఉండదు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. సార్ ప్లీజ్ సార్, అతన్ని ఒక్కసారి మాట్లాడి మళ్ళీ వచ్చేయమని చెప్పండి సార్. నాకు అతను కావాలి సార్, నేను ఉండలేను సార్. అసలు చూద్దాం మరి. మీరు అసలు నాకు ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు సార్. ఒక పని చేద్దామమ్మా, ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు కదా. ఓకే, మరి ఆ యుఎస్ లో ఆయన పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా మీరు మాతో మాట్లాడటానికి? సార్ చెప్పారు సార్, ఆల్రెడీ అతనికి మాట్లాడతాడు సార్, బట్ నాకే క్లారిటీ ఇవ్వట్లేదు సార్. మీరు కొంచెం నేను మాట్లాడి క్లారిటీ ఇప్పిస్తా అమ్మా. మరి ఇప్పుడు యుఎస్ లో టైం ఎంత అయింది? ఒక్క నిమిషం అమ్మా చూడండి. ఓకే, యుఎస్ లో పొద్దున 8 అయిందమ్మా. ఇప్పుడు 8 అంటే లేచే ఉంటాడు, ఇంట్లో ఉంటాడు కాబట్టి మరి ఒక్కసారి ఆయన కాల్ చేసి మళ్ళీ మాకు కాల్ చేయండి అమ్మా. లైన్ తీసుకున్నారు. కనెక్ట్ చేస్తాను. ఆయన పేరేంటి? తన పేరేంటి? అజయ్ మ్యామ్. అజయ్ మ్యామ్. రైట్ రైట్, కనెక్ట్ చేయండి. హలో అజయ్ గారు. అజయ్ గారు వినిపిస్తుందండి? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ ని మాట్లాడుతున్నాండి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అండి. యా, మీ గురించి చాలా విన్నాము అండ్ యుఎస్ కి కూడా మీరు వస్తుంటారు. అవును. నైస్ సార్ అండ్ హ్యాపీ టు లిసన్ యూ. థ్యాంక్ యూ. యుఎస్ లో ఎక్కడ ఉంటారు అజయ్ గారు? నేను రైట్ నౌ డల్లాస్ సార్ ఉండేది. డల్లాస్ టెక్సాస్ స్టేట్ లో ఉన్నారు. ఓకే రైట్. ఓకే. అనుష మీకు చెప్పుంటుందండి, మాతో మాట్లాడిస్తానని చెప్పిందండి అజయ్ గారు. అవునండి, అనుష చెప్పింది రైట్ సిచ్యువేషన్ గురించి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యాక్సెప్ట్ చేసి ముందు మాట్లాడటానికి సిద్ధపడ్డారు, దానికి థ్యాంక్ యూ. అండ్ అదే మీ మధ్య జరుగుతున్న ఒక చిన్న ఇష్యూ కోసం తను ఏం చేయాలో అర్థం కాక మన ఐడ్రీమ్ మీడియాని అప్రోచ్ అయింది, మా ప్రోగ్రామ్ అందమైన ప్రయాణం అనే ప్రోగ్రామ్కి. అందులో నాగేశ్వర్ గారు ఉండేసరికి ఇంకా వెంటనే తనకు మాట్లాడాలనిపించింది పాపం. అసలు ఏం నడుస్తుంది అంటే ఏంటి సమస్య ఏంటండి మీ ఇద్దరి మధ్యన? మేడం మీకు ఆల్రెడీ అనుష చెప్పే ఉంటుంది. తను చెప్పింది మీ వర్షన్. నా వర్షన్ ఏంటి అంటే మ్యారేజ్ అయింది, ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చూపులు. అండ్ నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒంటరిగా పెరిగి ఒక అనాథగా బ్రతకడం కోసం చదివాను. అండ్ ఎప్పుడైనా యుఎస్ కి వెళ్ళాలనేది ఇట్స్ మై అల్టిమేట్ డ్రీమ్, అక్కడ జాబ్ చేయాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ కి వచ్చాక ప్రతిరోజు ఒక యుద్ధంలా ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజ్ టు మీ. వీసా కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, చాలా అవమానాలు భరించాను సార్. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నన్ను బెటర్ గా, అంటే దాని వెనకాల చాలా పెయిన్ ఉంది, లోన్లీనెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్, దేర్ ఆర్ మెనీ థింగ్స్. కాబట్టి నేను ఇక్కడ ఉండాలన్నది నా వర్షన్ ఫస్ట్ నుంచి. అండ్ ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా నేను తనకు చెప్పాను, సిచ్యువేషన్ బట్టి మనం యుఎస్ కి వచ్చేస్తాము, నేను తీసుకెళ్తాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీకు ఆల్రెడీ తెలుసు, ట్రంప్ ద్వారా జాబ్స్ చాలా కోల్పోవడం, కన్సల్టెన్సీస్ లో వర్క్ చేస్తూ నా జాబ్ కోల్పోవడం అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి సార్. దీంతో నా లైఫ్ కాంప్లికేటెడ్ గా అయిపోయింది. నాతో పాటు అన్నును కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు H1B మీద ఉన్నారా? దేని మీద ఉన్నారు మీరు? రైట్ నౌ అంటే F1 తో స్టార్ట్ అయ్యాను సార్, ఇప్పుడు H1B మీద ఉన్నాను. ఓకే. మీకు I-140 వచ్చిందా? లేదు సార్, చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు ఇండియన్స్ ని స్ట్రిక్ట్ చేయడం మీకు కూడా తెలుస్తుంది. అవును. రాకపోవడం వల్ల దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకు ముందు మేము అనుషతో మాట్లాడినప్పుడు ఇందులో అతిపెద్ద సమస్య నాకు వినిపించింది. అనుష చేసే కంప్లైంట్ ఏంటంటే, సరే ఇప్పుడు భార్యాభర్తలు అనేది పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాల వల్ల 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న కెరీర్ని బట్టి దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని సందర్భాలు తప్పదు. కానీ ఇప్పుడు ఈమె ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే, అంతా బాగానే ఉంది లైఫ్లో, కానీ మా ఆయన యుఎస్లో 2వ పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఒకవైపు నుంచి ఏమో ఆమె అక్కడ ఉండి మరి ఆమె ఒక పిల్లగాని కన్నది, చాలా బాధపడుతున్నది. మరి నువ్వే అనాథగా పెరిగినప్పుడు నీకు పుట్టిన పిల్లగాడు కూడా ఇవాళ అనాథ లెక్క ఇండియాలో ఉండాల్సి వస్తుంది కదా. మరి దీనిపైన ఈ ఫస్ట్ ఆమె చేసే ప్రధాన ఆరోపణ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అనుషని చాలా ప్రేమించాను సార్, చాలా ప్లానింగ్స్ చేసుకున్నాను. ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు అనుషతోనే నేను ఊహించుకున్నాను. కానీ కాలం అండ్ ఈ డిస్టెన్స్ మా ఇద్దరిని దూరం చేశాయి. ఇన్ అ వాస్ట్ డిఫరెన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ us. అండ్ ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసిందో ఆ రోజు నేను చాలా హ్యాపీ అయ్యాను సార్. కానీ అదే టైంలో నా లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్ గా అయిపోయింది. ఇక్కడ నేను యుఎస్ లో ఉండాలని మెయిన్ రీజన్ తో నేను ఇప్పుడు అనుషాని ఇక్కడికి తీసుకురాలేకపోయాను. తర్వాత ఇక్కడున్న సిచ్యువేషన్స్ కి నేను బెండ్ అయ్యి తనకి మంచి లైఫ్ ఇవ్వకపోవడం ఒకటైతే, ఇక్కడ సిచ్యువేషన్స్ వల్ల నేను నా చేతి నుంచి దాటిపోయింది సార్ పరిస్థితి అంతా. ఇక్కడ సెకండ్ వైఫ్ ని మ్యారేజ్ అయితే చేసుకున్నాను కానీ మనసంతా అనుష మీదే ఉంది, అటాచ్మెంట్ తనతోనే. సెకండ్ వైఫ్ పేరుకి నేను ఇక్కడ ఉండాలంటే ఒకే ఒక రీజన్ తో తప్ప నేను చేసుకున్న సెకండ్ పర్సన్ తో. లేకపోతే వచ్చేయచ్చు కదా, ఎందుకు ఉండడం? ఇంత ప్రేమిస్తున్నాను చెప్తూ అలాంటప్పుడు ఎలా చేసుకోవాలనిపించింది? ఇండియాకి వచ్చేస్తే ఏమైంది? ఇక్కడ చూసుకోవడానికి అందరు ఉన్నారు కదా, అసలు అలా ఎలా చేస్తావు నువ్వు? అను సిచ్యువేషన్ ఏంటంటే కాదు, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంతేనా? అవును సార్, మెయిన్ లేకపోయినా మనసు చంపుకొని చేసుకోవాల్సి వచ్చింది. నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అంటావు, నీ వీసాను కాపాడుకోవడానికి. అవును సార్, నువ్వు ఫైనల్ గా చెప్పేది. దాన్ని మేము ఎట్లా నమ్మాలా? ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఒక అమ్మాయిని ఇండియా వచ్చినావు, ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, 2 నెలలు ఆమెకి ఒక అందమైన జీవితాన్ని చూపించినావు, ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆమె కలలు కన్నా ఒక అమ్మాయి అప్పుడే కొత్త చదువులు పూర్తి చేసుకున్న అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి నువ్వు రపక్కన మాయమైపోయి మళ్ళీ రపక్కన యుఎస్ వెళ్ళిపోయి వీసా ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకొని అనాలోచిత చర్య వల్ల ఇంకో పెళ్లి చేసేసుకొని ఇప్పుడు నువ్వు ఆ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఈ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఇక్కడ కట్టుకున్న భార్య, ప్రేమించిన భార్య, కన్న కొడుకు, చిన్న పిల్లగాడు పాపం. ఓకే, ఆ పుట్టే టైంలో కనుక తండ్రి పక్కన ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ క్షణాలు నువ్వు జీవితంలో తెచ్చుకోగలుగుతావా? ఎంత మంది నేను చెప్పింది అనూష గారు అండ్ అజయ్ గారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఏంటంటే మరి భార్య, ప్రేమించిన భార్య కోసం అంటే పెళ్లి చేసుకున్న భార్య కోసము పుట్టిన కొడుకు కోసం వదులుకొని రావచ్చు కదా అజయ్ అన్ని కోసం. చచ్చిపోతాను వస్తావు చూడడానికి, కనీసం అది చెప్పాలి. అను నా దగ్గర సమాధానం లేదు, నేనున్న పరిస్థితి ఎందుకు లేదు అలాంటప్పుడు ఎందుకు నువ్వు చేసుకున్నావు? నీకు ఏది ఇంపార్టెంట్ అయినప్పుడు చేసుకోవడం. నాకు ఈ పరిస్థితి, ఈ ట్రబుల్ జరగలేదు, బట్ నాకు సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. I couldn't answer you properly right now. ఇప్పుడు నాకు ఒకటే ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నాకు ఏదన్నా అయ్యింది అనుకో, నువ్వు వస్తావా రావా? అది చెప్పు. చెప్పాలి, నాకు తెలియట్లేదను. బాధ అయితే ఉంది, ఎందుకంటే నీతో ఒక ఎమోషనల్ బాండ్. బాధపడి ఎవరికి తెలుసు? నేను చూస్తున్నాను నీ బాధ. నీకు అంత బాధ ఉంటే నువ్వు వస్తుండే కదా, ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఏమైనా అయినా కూడా నీకు జాబే ఇంపార్టెంట్, నువ్వు రావా? కనీసం చూడడానికి కూడా రావా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు నువ్వు చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? కాదను, నేను అక్కడికి వచ్చినా సరే నిన్ను హ్యాపీగా చూసుకోలేను. నేను సంపాదిస్తాను, నేను చదువుకున్నాను కదా, నేను సంపాదిస్తాను, వచ్చేసి. ఇప్పుడున్న పరిస్థితికి నేను మీకు విజన్ లా కనిపించవచ్చు, కానీ నేను లైఫ్ లో ఓడిపోయిన ఒక మనిషిని. ఓడిపోవడం అంటే ఏమి ఉండదా? ఓడిపోవడం గెలవడం అనేది ఓడిపోవడం గెలవడం అనేది ఫీలింగ్ మాత్రమే. నేను చూసుకుంటాను, వచ్చేసి. కాదు అజయ్, అజయ్ నేను బీటెక్ చదువుకున్నాను, నేను చూసుకుంటాను మేడం. చెప్పండి మేడం, వచ్చేసి. ఒక్క నిమిషం అజయ్, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు, వీసా కోసం చేసుకున్నారు, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మ్యామ్ నేను ఏమంటున్నా అంటే, కష్టమైనా సరే భరించి మా ఇద్దరికి డైవర్స్ అయినట్టయితే ఈవెన్ తను ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినా సరే. లేదు మేడం, నేను యాక్సెప్ట్ చేయను మేడం. నేను ఎందుకు చేయాలి? ఎందుకు ఇస్తావు డైవర్స్? ఎందుకు ఇస్తావు? నీకు ఏముంది అన్నున్నాయి, ఎందుకు ఇస్తావు? నేను ఉండలేదు. లేదు, నేను ఉండలేదు. నాకు వద్దు డైవర్స్, వద్దు. అను, నిన్ను వదిలేయడం నాకు అంత ఈజీ కాదు, కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చే సిచ్యువేషన్ అది దాటిపోయింది. సో మీరు డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతేనా?
లేదు మేడం, నేను ఇవ్వను మేడం. అతని వర్షన్ అమ్మా, అతని వర్షన్, మీ వర్షన్ కాదు నేను అనేది. అతను అది ఆలోచిస్తున్నాడు, మీకు డివోర్స్ ఇచ్చేసి తను అక్కడే ఉండాలని. అంతేనండి అజయ్? ఫస్ట్ అజయ్కి చట్టాల మీద అవగాహన లేనట్టుంది పాపం. ఆయన అమెరికాలో ఉండిపోయి ఇండియా చట్టాల మీద అవగాహన లేనట్టుంది. ఒకసారి వినండి అజయ్. ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడ తేలేదనుకో అజయ్, నీకు నేను చాలా సీరియస్ చెప్తాను. నేను ఈ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ లో గనక ఇది ఒక సమస్య ఒక కొలిక్కి రాకపోతే ఆ అమ్మాయి గనక బైగామి కేసు పెడితే, అంటే ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుండు అని గనక బైగామి కేసు గనక పెడితే, ఓకే పెడితే నువ్వు 10 సంవత్సరాలు జైలుకు పోతున్న విషయం నీకు ఐడియా లేదు. ఫస్ట్ ఇప్పుడు అమెరికాలో కళ్ళు కొంటున్నావో అదే అందమైన జీవితం నువ్వు జైల్లో గడపాల్సి వస్తున్న విషయం నీకు అర్థం కావడం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే పెడతాం మనం. రైట్. ఇంకో రెండో విషయం చెప్తుంది ఇంత ఈ కేసులో ఒక బ్యూటీ చెప్తే ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఆమె ఇండియాలో ఉంది, నేను అమెరికాలో ఉన్నా, వీళ్ళు నన్నేం పడతారులే అని అనుకుంటున్నాడు. అవును. కానీ ఇండియాకు అమెరికాకు తిరిగే ఏకైక అడ్వకేట్ నేనే అనే విషయాన్ని మర్చిపోయాడు. నువ్వు అక్కడ నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నేను తీసి ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు అక్కడ ఇమిగ్రేషన్కి ఇస్తే వాళ్ళే వెళ్ళగొడతారు. నేను వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏం లేదు. గంట సేపట్లో ఎక్కిస్తారు ఫ్లైట్, ఫ్రీ ఫ్లైట్ ఎక్కిస్తారు వాళ్ళు. నేను బెదిరిస్తాను, నేను వాస్తవాలు చెప్తున్నాను. దీన్ని బెదిరింపో లేకపోతే ఇంకోటో సార్ బెదిరిస్తుండు ఏం బిక్తలే అనుకుంటున్నావేమో, కానీ నేను బెదిరిస్తానులే. పాసిబిలిటీస్ నాన్ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఆ అమ్మాయి ప్రేమ ఉన్నంత కాలమే, నీ మీద గౌరవం ఉన్నంత కాలమే నీకు ఆ వాల్యూ ఉంది. అప్పుడు నేను మ్యారేజ్ జరిగితే మ్యారేజ్ ఎట్లా వాల్యూ అవుతుందబ్బా? ఎందుకు చేసుకున్నారు? కాదు ఎట్లా వాల్యూ అవుతుంది మ్యారేజ్? ఆల్రెడీ నువ్వు ఇండియాలో ఒక అమ్మాయిని చేసుకొని మళ్ళీ మ్యారేజ్ జరిగిందని చెప్పి బాగా చెప్తున్నావు. ఈ సభ్య సమాజానికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? మనీ ఆఫర్ చేస్తాను. మనీ నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను. కాదు నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను అంటున్నా. మొదట నా ప్లానింగ్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అజయ్ మీరు ఎవరితో సిచ్యువేషన్ ని మాట్లాడుతున్నారు? బట్టి కాదు సిచ్యువేషన్ ని బట్టి మారితే వాడు మనిషి ఎందుకు అవుతాడబ్బా? కానీ అజయ్ మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు మర్చిపోతున్నారు. ఒక అడ్వకేట్ తో మాట్లాడుతున్నారు, గుర్తుంచుకోండి ఆ విషయం. మీరు అమెరికాలో ఉండేసరికి ఆయనకు బాగా తెలుసు ఏంది అమెరికా ఇమిగ్రేషన్ లో గనక ఇక్కడ పెళ్లి అయింది అక్కడ పెళ్లి అయిందని పెడితే అర్ధ గంటలో కొడతారు ఆయనని. ఆయన ఏమనుకున్నాడు అంటే ఏంటంటే అమ్మాయి ఇండియాలో ఉంది, అమెరికా రాదు, ఏం పీకలేదు, ఇమిగ్రేషన్ రూల్స్ అవగాహన లేదు, ఓకే సరే చూద్దాంలే అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకు నిజంగా డబ్బులు ఇవ్వడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఇస్తే ఏంటి? ఇప్పుడు ఉన్న 1 year అంతా నువ్వు వెనక్కి తీసుకొస్తావా? బాబుని ఏం చేస్తావు? ఎవరు ఏమన్నా కూడా అజయ్ డబ్బులు ఎవరు అడుగుతున్నాడు? నేను డబ్బులు బాబు పరిస్థితి ఏంటి? ఎందుకంటే నాకు ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఉంది, నేను ఇక్కడ పర్సన్ తో ఉండాల్సి వదిలేసి వచ్చేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అక్కడ వదిలేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అన్ని ఓకే కదా. ఇక్కడ ప్రేమ కూడా ఉంది కదా, అక్కడ వదిలేసి వచ్చేసాయి కదా. ఇక్కడ నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వు ఇంతకు ముందే అమ్మాయిని ఓన్లీ వీసా కోసం పెళ్లి చేసుకున్నా అని చెప్పినావు, మళ్ళీ అమ్మాయి పరిస్థితి ఏంటంటే సార్ యుఎస్ లో ఉండాల్సిన ఆలోచన. నేను మిగతావేవి వాటి గురించి ఎక్కువగా తీసుకోలేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇండియాకి వచ్చి నేను బ్రతకలేను. బికాస్ ఐ గాట్ మై ఓన్ ఐడెంటిటీ హియర్. మై హార్డ్ వర్క్, మై రెప్యుటేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యుఎస్. సో ఇప్పుడు అక్కడికి వచ్చి నేను కొత్తగా స్టార్ట్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్ సార్. ఒక్కసారి నా వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. నీ వైపు నుంచి ఆలోచించేంత ఓపిక తీరిక నాకు లేదు. ఒక ఆడపిల్లకైతే అన్యాయం జరిగింది. నువ్వు మనిషిగా నువ్వు ఏదని ఇప్పుడు నాకున్న గుణం ఏంటంటే నేను జనరల్గా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తిట్టా నేను. ఎందుకంటే నేను తిట్టినా కూడా చాలా ప్రేమతోని వయ్యారంగా తిడుతూ ఉంటా. అట్లనే నువ్వైతే మనిషికి ఎప్పుడూ ఫెయిల్ అయిపోయినావు. అసలు నీతో మాట్లాడాలంటే కూడా నాకు కొద్దిగా సిగ్గుగా అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకున్నా సరే మనం క్షమించవచ్చు, కానీ కన్న కొడుకు మీద ప్రేమ లేదంటే మాత్రం అసలు క్షమించాలి. కన్న కొడుకైనా బిడ్డైనా సరే. ఎందుకంటే వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన 100% ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా నువ్వు 100% ఈ ప్రపంచంలో నువ్వు ఏ వీసా మీద ఉన్నా ఎక్కడున్నా వచ్చి నీ కొడుకుని చూసుకోలేదు అంటే మనిషి కింద కూడా మేము గుర్తించు. నేనే కాదు, ఈ సమాజం కూడా గుర్తించు.